ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. స్టార్టింగ్ సీన్ లో డ్రామా క్లబ్ ని చూపిస్తారు. గూజాన్ లూదా గురించి అడుగుతుంటాడు, కానీ మరలా బయటకు వెళ్ళిపోయిందని తెలిసి కోపంగా లూదాని పట్టుకుని, నువ్వు రిహార్సల్స్ చేయలేదంటే నీకు పనిష్మెంట్ దక్కుతుందంటే తన అయితే, ప్రెసిడెంట్ మీరు నా లెగ్స్ ని చూసి మాట్లాడండి, నేను రిహార్సల్స్ చేయలేదని అనేసరికి గూజాన్ అయితే లెగ్స్ ని చూసి అట్రాక్ట్ అవుతూ ఉండడం వలన అక్కడి నుండి పారిపోతాడు. ఇక లూదా అయితే ఇదేంటి ఈయనకి సడన్ గా ఏమైంది అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో లూదా రిహార్సల్స్ చేస్తూ ఉంటుంది, కానీ తన మూడ్ అస్సలు బాగోదు. కానీ గూజాన్ అయితే మంచి మూడ్ లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పక్కనే కూర్చున్న యావైతే నాకు తెలుసు ప్రెసిడెంట్ కి ఈసారి పర్ఫార్మెన్స్ కూడా నచ్చదు అనుకుంటుంటే, గూజాన్ ఏమో క్లాప్స్ కొట్టేస్తూ నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేసా అని పొగిడేస్తూ ఉంటాడు. లూదా అయితే క్యూట్ గా ఫేస్ పెట్టుకుని, ప్రెసిడెంట్ నేను ఇందులో పర్ఫార్మ్ చేయాలా అంటుంది. ఎందుకంటే గూజాన్ లూదా కాళ్ళు కనిపించకుండా కాస్ట్యూమ్ చేంజ్ చేసేసి ఉంటాడు. గూజాన్ అయితే అవును, నువ్వు ఈ కాస్ట్యూమ్ లో పర్ఫార్మ్ చేస్తానే నా కాన్సన్ట్రేషన్ నీ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అంటుంటాడు. యావైతే లూదా గూజాన్ చెప్పినట్టు ఎప్పుడు చేసిందిలే అనుకుంటుంటే, లూదావేమో సరేనని చెప్పేసేసరికి వీళ్ళిద్దరికి ఈ రోజు ఏమైంది అనుకుంటుంది. ఇక బాస్కెట్బాల్ కోర్ట్ ని చూపిస్తారు. అక్కడ మేనేజర్ ఎవరు అవ్వాలని ఒక యుద్ధమే నడుస్తూ ఉంటుంది. జియాంగ్ అయితే ప్లేయర్స్ ని యాక్టివ్ గా ఉంచడానికి నేను న్యూట్రిషన్స్ ఫుడ్ ని ప్రిపేర్ చేశాను అంటుంటే, యూజీ ఫుడ్ తీసుకుని వస్తూ జియాంగ్ కేవలం నువ్వు మాత్రమే నా చేత ఇంత పని చేస్తా అంటాడు. జియాంగ్ అయితే లంచ్ బాక్స్ ని చూపిస్తాడు. యోయో టీమ్మేట్ అయితే ఈ ఫుడ్ నువ్వే ప్రిపేర్ చేసావన్నానికి సాక్ష్యాలు ఏమున్నాయి, రెస్టారెంట్ నుంచి కూడా తప్పించి ఉండొచ్చు కదా. సరికి జియాంగ్ అయితే లంచ్ బాక్స్ ని వరుసగా పేర్చి, ఇందులో మీకు 4 బాస్కెట్ బాల్స్ కనిపిస్తున్నాయా అంటాడు. అంటే ఆ ఫుడ్ తనే ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇక అందరూ కూడా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. జియాంగ్ అయితే షాందే కోసం స్పెషల్ గా లంచ్ ని ప్రిపేర్ చేసి ఉంటాడు. రూసాంగ్ అయితే యోయోని అడుగుతాడు, నువ్వు మా కోసం ఏం ప్రిపేర్ చేసావు నీకు ఓటేయడానికి అనేసరికి యోయో ఏమో నేనేమీ ప్రిపేర్ చేయలేదు, కానీ నాకు ఓటేశారంటే మీకు వారానికి ఒకసారి ట్రైనింగ్ ఇస్తానంటే టీమ్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. యోయో అయితే కానీ మీరు నాకు ఓట్ వేయలేదంటే మీకు డైలీ ట్రైనింగ్ ఇస్తాననేసరికి అబ్బాయిలందరూ కూడా భయంతో యోయోకే ఓట్ వేసేస్తారు. పాపం జియాంగ్ షాక్ లో ఉంటాడు. ఇక సెకండ్ రౌండ్ లో ప్లేయర్స్ ని చీరప్ చేయాలి. జియాంగ్ కి బ్లూ ప్లేయర్స్ ని, యోయోకి రెడ్ ప్లేయర్స్ ని ఇచ్చి మ్యాచ్ పెడతారు. ఇద్దరు కూడా ప్లేయర్స్ ని చీట్ చేస్తూ ఉంటారు, కానీ రెడ్ ప్లేయర్స్ మార్క్స్ బ్లూ ప్లేయర్స్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. శాంత్ అయితే చీట్ చేసి చేసి అలసిపోయేసరికి జియాంగ్ ఏమో నువ్వు చాలా బాగా ట్రై చేసావు, కానీ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది అని యూజీ వైపు చూస్తాడు. యోయో అయితే తన టీం ని చీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ యూజీ టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తారు. శాంత్ అయితే షాక్ లోనే ఉంటుంది. యోయో కూడా షాక్ అవుతుంది. ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా డాన్స్ చేస్తూ ఉండడంతో పైగా వీళ్ళు సక్సెస్ కూడా అవుతారు. రెడ్ ప్లేయర్స్ ఓడిపోతూ బ్లూ ప్లేయర్స్ కి పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. యోయో టీం మెంబర్స్ అయితే ఇప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళని ఇలా బదులయ్యలేం కదా అంటే యోయో ఏమో కానీ మనం వాళ్ళ సిల్లీ కాస్ట్యూమ్స్ వేసుకుని పరువు తీసుకుంటామా ఏంటి అంటే, ఆ అమ్మాయేమో నేను మీలా చూస్తూ ఉండలేనని ప్లేయర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తుంది. వాళ్ళ అయితే ప్లేయర్స్ తో మీరు కానీ ఓడిపోతే మీ బ్రౌజింగ్ హిస్టరీని చెక్ చేస్తాననేసరికి ప్లేయర్స్ కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు. ఇక శాందాక్ అయితే టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు లూదా అయితే తన కాస్ట్యూమ్స్ ని చూసుకుని బాధలో ఉంటుంది. అప్పుడే శాందే వచ్చి, లూదా నాకు నీ హెల్ప్ కావాలి అని లూదా ప్యాంట్స్ ని చూసి షాక్ అవుతుంది. గూజాన్ అయితే అంటే ఇది సీన్ రిక్వైర్మెంట్ అనేసరికి, సరే కానీ నాకు నీ హెల్ప్ కావాలి అంటే లూదా కూడా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్తూ ప్యాంట్ కూడా అక్కడే పాడేసి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో బ్లూ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ బెటర్ అయి ఉంటుంది. యోయో అయితే ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు అని చూసేసరికి అమ్మాయిలందరూ కూడా లూదా చుట్టూ చేరుంటారు. జియాంగ్ టీమ్ గెలిచుంటుంది. ఇక లూదా అయితే శాందే నీకు ఏం హెల్ప్ కావాలి అంటే, నువ్వు ఆల్రెడీ హెల్ప్ చేసేసా అని ఆనందం పట్టలేక గెంతులేస్తూ ఉంటుంది. లూదా అయితే నేను అసలు ఏం చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో గూజాన్ యావ్ని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎప్పుడైనా లూదాని అబ్బాయిలా అనుకున్నావా అంటే యావ్ లేదంటుంది. గూజాన్ అయితే కానీ నేను ఫస్ట్ టైం తనని చూసినప్పుడు అబ్బాయినే అనుకున్నానంటాడు. గూజాన్ అయితే డ్రామా క్లబ్ కోసం మేల్ యాక్టర్స్ కోసం చూస్తూ ఉంటాడు. తనైతే లూదాని చూసి, నువ్వు మా డ్రామా క్లబ్ లో చేరితే నువ్వే అందరికన్నా హ్యాండ్సమ్ మేల్ లీడ్ అవుతావంటాడు. నెక్స్ట్ సీన్ లో లూదాని డ్రెస్ చేంజ్ చేసుకోమంటే ఫీమేల్ ఫిట్టింగ్ రూమ్ కి వెళ్ళిపోయి ఉంటుంది.
ఒకసారి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తను లేడీస్ వాష్రూమ్లోకి వెళుతుంటే ఆపేసి ఎక్కడికి వెళ్తున్నా అంటే తను వాష్రూమ్ అని చెప్తుంది. అప్పుడే తను రియలైజ్ అయి ఉంటాడు తను ఒక అమ్మాయిని అబ్బాయి అనుకున్నందుకు. ఇది ప్రెసెంట్ చెప్తూ నవ్వుతూ ఉంటాడు. కానీ మరలా దేవుడా నేను ఇంత పర్సనల్ విషయాన్ని చెప్తున్నానని లూదాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే లూదా కూడా అప్పుడే వచ్చేసరికి ఇద్దరు గుద్దుకుంటారు. తను అయితే నేను రిహార్సల్స్ చేయడానికి వచ్చాననేసరికి గూచాన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ లూదాకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఇంకొక వైపు బాస్కెట్ బాల్ కోర్ట్ లో రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ ప్లాన్ డిస్కస్ చేయాలని యోయో అయితే ముందుకొచ్చి నేను ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వనంటుంది, ప్లేయర్స్ కావాల్సింది కూడా అదే కదా అనేసరికి జియాంగ్ అయితే తన లిటిల్ బ్రదర్ ఈజిన్ ని పిలిచి ఇతను మీకు ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాడు, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ బుల్లి చేయలేరంటాడు. ప్లేయర్స్ అందరూ కూడా ఫైటింగ్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి సగం ప్లేయర్స్ యోయోకి ఓట్ చేసి ఉంటారు, సగం ప్లేయర్స్ జియాంగ్ కి ఓట్ చేసేసరికి టై అయిపోతుంది. చివరికి రూసాంగ్ ఓట్ మాత్రమే మిగిలి ఉంటుంది. శాంత అయితే రూసాంగ్ ఇప్పుడు నీ ఓట్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే రూసాంగ్ ఏమో నేను జీవోకి ఓట్ చేయలేకపోతే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయిపోతుంది అంటే శాంత ఏమో తను ఫెయిల్ అయితే నీకు ప్రాబ్లం ఏంటి అంటే రూసాంగ్ కూడా జియాంగ్ కి ఓట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే యోయో టీం మెంబర్ బాల్ తగిలి అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా కొంతసేపటి తర్వాత కాన్షియస్ లోకి వస్తాడు. జీవోయే అయితే నేను నీకు బ్యాండేజ్ వేశాను, త్వరగా ఓట్ చేయి, అందరూ నీ ఓట్ కోసమే వెయిట్ చేస్తున్నారనేసరికి రూసాంగ్ ఏమో జీవోయేనే నా లైఫ్ ని కాపాడింది కనుక తనకి ఓట్ చేయడమే ధర్మం అని జీవోయేగా ఓట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటే జియాంగ్ కోపంగా చూస్తూ ఉంటాడు. రూసాంగ్ అయితే సీనియర్ క్షమించండి, నేను మీకు ఈసారి ఓట్ చేయలేకపోయాను, కానీ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఓట్ చేస్తాను అంటాడు. జియాంగ్ అయితే పర్లేదులే, కానీ జీవోయేలో ఎవ్వరు ఉండలేరని నాకు అర్థమైంది అని వెళ్ళిపోతాడు. రూసాంగ్ అయితే యోయో వేసిన బ్యాండేజ్ ని చూస్తాడు. అందులో వీడు నావాడు అని రాసిండేసరికి రూసాంగ్ కూడా మురిసిపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ నేను మేనేజర్ కాలేకపోయాను, యాక్చువల్ గా నేను మేనేజర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే నేను హాంటెడ్ హౌస్ గేమ్ లో బాగా పర్ఫామ్ చేయలేదు కదా, అందుకే నీకు నేను బ్రేవ్ అని ప్రూవ్ చేయాలనుకున్నాను, కానీ ఈసారి కూడా కుదరలేదంటాడు. అప్పుడే శాందాయ్ గుర్తొస్తుంది తను లావ్ చేసిన అబ్బాయి చాలా బ్రేవ్ అండ్ టాల్ గా ఉండటం వల్లనే తను లావ్ చేసిందని. ఇక ప్రెసెంట్ తను జియాంగ్ ని చూసి నవ్వుకుంటుంది. ఇంత అన్రొమాంటిక్ పర్సన్ మనసులో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా అని. ఇక దూరం నుంచి చూస్తే తెలుస్తుంది జియాంగ్ ఛాలెంజ్ లో ఓడిపోవడం వలన ఫన్నీ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ శాందాయ్కి నిద్ర లేవగానే గుర్తొస్తుంది తను స్కూల్ యానివర్సరీ కోసం బ్యానర్స్ ని ప్రిపేర్ చేయాలని. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాందాయ్ ని చూస్తాడు. అప్పుడే తనకు గుర్తొస్తుంది శాందాయ్ యానివర్సరీ కోసం డెకరేషన్ అరేంజ్మెంట్స్ చేయాలని. ఇంకా వెనక్కే వెళ్తాడు. శాందాయ్ అయితే ఎలా చేయాలో ఎక్కడి నుంచి చేయాలో అర్థం కాక వరి అవుతుంది. అప్పుడే జియాంగ్ వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానంటాడు. శాందాయ్ కూడా జియాంగ్ ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నువ్వెప్పుడు ఇలాంటి వర్క్ చేయలేదు కదా అంటే జియాంగ్ ఏమో కామిక్ బుక్ లోని డెకరేషన్ చూపిస్తూ నేను నీకు హెల్ప్ చేయగలను అంటాడు. ఇద్దరు కూడా పెద్ద షీట్ ని పరిచి వర్క్ స్టార్ట్ చేస్తారు. కొంతసేపటి తర్వాత చూస్తే జియాంగ్ అసలు ఏం డ్రా చేసిండు. శాందాయ్ అడిగేసరికి తను అయితే అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద పేపర్ మీద వర్క్ చేయలేదు, అందుకే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు. శాందాయ్కి అయితే కోపం వచ్చి బయటకు వెళ్ళు, కనీసం బయటకు వెళ్ళి నా బ్రషెస్ ని వాష్ చేయమంటే జియాంగ్ కూడా వెళ్తాడు. అప్పుడే తనకు తెలుస్తుంది స్కూల్ యానివర్సరీ వారం తర్వాత కాదు నెక్స్ట్ డే ఏనని. ఇక శాందాయ్ ఏమో నేను ఎంత ఇడియట్ ని, స్కూల్ యానివర్సరీ రేపు అయితే ఇంత వర్క్ పెండింగ్ లో ఉంది అనుకుంటుంటే జియాంగ్ వచ్చి నేను ఇడియట్ ని, నాకు ఇప్పుడే తెలిసింది స్కూల్ యానివర్సరీ రేపేనని, అసలు ఎన్ని బ్యానర్స్ ని రెడీ చేయాలి అంటే శాందాయ్ ఏమో ఒక లిస్టే చెప్తుంది. ఇక జియాంగ్ అయితే ఇన్ని బ్యానర్స్ మన ఇద్దరం కలిసి ఇంత తక్కువ టైంలో రెడీ చేయడం కుదరదు, మనకి ఒక టీం కావాలంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి విషయం అంతా చెప్పి మనం శాందాయ్కి హెల్ప్ చేయాలంటాడు. రూసాంగ్ ఏమో చెప్పండి సీనియర్, నేను మీకు ఎలా సహాయపడగలను అంటాడు. యూజీ ఏమో ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయడం అమ్మాయిలు ఎవరైనా చూసారంటే నేను ఇంకా ఫేమస్ అయిపోతా అంటాడు. ఇక జియాంగ్ అయితే ఎవరు ఏమేం చేయాలో చెప్తుంటాడు. రూసాంగ్ చేయబోయే ప్రతి ప్లేస్ లోని బ్యానర్స్ పెట్టాలి,
గూజాన్ లూదా రోల్ ఆఫ్ బానస్ ని తీసుకుని రావాలి. 6 గంటలకి షాప్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి త్వరగా తీసుకుని రావాలి. యూజీ అయితే పెయింటింగ్ లో హెల్ప్ చేయాలి. ఇక యోయో అయితే స్కూల్ యానివర్సరీ నెక్స్ట్ వీక్ కదా అంటుంది. అంటే థర్డ్ ఇడియట్ తనే. ఇక నెక్స్ట్ సీన్ లో గూజాన్ అయితే లూదాకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. అందుకే అవాయిడ్ చేయాలనుకుంటాడు. అప్పుడే ఇద్దరు అబ్బాయిలను చూసి మనం కూడా వీళ్ళని బ్రదర్స్ లా అన్నాం కదా అంటే లూదావేమో, ప్రెసిడెంట్ ఈరోజు మీకు ఏమైంది, మీరేమైనా దాస్తున్నారా అంటుంది. ఇక చిన్న పాప వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ చాలా క్యూట్ గా ఉంది, తనకి ఫ్లవర్స్ ఇవ్వచ్చు కదా, బస్ వస్తుంది అని వెళ్ళిపోతాడు. లూదావ్ అయితే ఆ పాపతో నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావని వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు యోయో అయితే రూసంగ్ మన టాస్క్ అందరికన్నా ఈజీ, మనం త్వరగా కంప్లీట్ చేసి కాఫీ తాగడానికి వెళ్దాం అంటుంది. కొంతసేపటికి యోయో సాంగ్ వినిపించేసరికి తనని ఎలాగైనా చూడాలని వెళ్ళిపోతాడు. జీబోయే అయితే అసలు యోయోలో ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటుంది. తాందే జియాంగ్ ఆడిటోరియం కి వెళ్లాల్సి వచ్చి యూజీని బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ వేయమంటారు. ఇక యూజీ కూడా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి చూసి ఇతను ఎంత అందంగా ఉన్నాడని యూజీ దగ్గరకు వచ్చి తెగ పొగడేస్తూ మన ఇద్దరం కాఫీకి వెళ్దామా అంటే నో చెప్పడం రాని యూజీ అయితే ఓకే చెప్పేస్తాడు. ఆ అమ్మాయి కూడా బలవంతంగా లాక్కుని తీసుకువెళ్తుంది. ఇంకొక వైపు జియాంగ్ షాందే బెలూన్స్ ఊదుతూ ఉంటారు. షాందే చాలా బెలూన్స్ ఊదేస్తుంటుంది కానీ జియాంగ్ ఒక్క బెలూన్ కూడా కంప్లీట్ చేయకుండా కష్టపడేసరికి షాందేకి నవ్వొచ్చి నువ్వు బెలూన్ పంప్ ని యూజ్ చేయొచ్చు కదా అంటే అతను అయితే లేదు స్వయంగా బెలూన్ ఊదితేనే దానికి మన సోల్ ఇస్తున్నట్టు అంటాడు. ఇంకొక వైపు గూజాన్ అయితే నేను లూదాతో ఎలా చెప్పాలి, తన నా బ్రదర్లా అనుకుంటున్నానని చెప్పేస్తాడు. లూదావాతే ప్రెసిడెంట్ ఇప్పుడు జోక్ చేసే టైం కాదు, మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్లే బస్ లో ఎక్కేసామని బస్ డ్రైవర్ ని బస్ ఆపమంటే అతను తిట్టి కూర్చోమంటాడు. ఇంకొక వైపు రూ సాంగ్ కి ఆ అమ్మాయి కనిపిస్తుంది కానీ అదే ఒక అబ్బాయి. ఇక ఈ సాంగ్ నువ్వే పాడావా అని అడిగిస్తాడు. ఆ అబ్బాయి కూడా నేనే పాడాను అని చెప్పేసరికి రూ సాంగ్ ప్రపంచం ఆగిపోతుంది. కానీ మరలా తిను అబ్బాయి అయితే ఏమైంది, నేను తిన రూపాన్ని ప్రేమించలేదు మనసును ప్రేమించాను అని ఆపేసి యోయో నేను లైక్ చేస్తున్నాను అనేసరికి ఆ అబ్బాయి కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. ఇంకొక వైపు యూజీ అయితే ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవాలని ఎంత ట్రై చేసినా కుదరదు. ఆమె కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటుంది. జియాంగ్ కూడా చివరికి బెలూన్ పంప్ ని యూజ్ చేస్తుంటాడు. షాందే అయితే జియాంగ్ తను చెప్పిందే చేస్తున్నాడు అనుకుంటుంది. జియాంగ్ కూడా ఈ రోజుకి నా ప్రయారిటీ నువ్వు చెప్పిందే చేస్తాను అయినా నా కామిక్ కోసం నాకు ఒక ఐడియా కూడా దొరికిందంటే షాందే ఏమో ఏదైనా రొమాంటిక్ అని చెప్తాడు అనుకుంటుంది. కానీ జియాంగ్ అయితే బుక్ తీసి పని చెయ్యని ఐడియాని ఫాలో అవ్వకూడదని రాస్తాడు. ఇంకొక వైపు ఆ అబ్బాయి కూడా చెప్పేస్తాడు నేను కూడా యోయో ఫ్యాన్ని కానీ దాన్ని ఎలా అంటుందో నాకు తెలీదు అని. ఇద్దరు కూడా యోయో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జీవోయే అయితే వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తూ ఆ అబ్బాయి రూసాంగ్ ని పుల్లి చేస్తున్నాడా, చంపేస్తానని బెదిరిస్తున్నాడా అనుకుంటుంది. ఆ అబ్బాయి యోయో సాంగ్ ని ప్లే చేయగానే రూసం వెంటనే నిద్రపోతాడు. యోయో అయితే ఆ అబ్బాయి బుల్లి చేస్తున్నాడు అని అనుకుని కొట్టేస్తుంది. ఇక గూజాన్ లూదావాతే రాంగ్ బస్ నుంచి దిగి వాళ్ళు ఎక్కాల్సిన బస్ కోసం వెళుతూ ఉంటే మిస్ అయిపోతుంది. 6 గంటల వరకు వేరే బస్ కూడా రాదు. ఇక పాపం యూజీ ఆ అమ్మాయి నుంచి తప్పించుకోలేకపోతాడు. పైగా ఆ అమ్మాయి తన హ్యాండ్ ని పట్టుకోవాలని చూస్తూ ఉంటే వాడు కూడా కాపాడుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి పట్టేసుకుంటుంది. లాస్ట్ మూమెంట్ లో యూజిన్ వచ్చి వాడి స్కిల్స్ ని యూజ్ చేసి చాలా ఈజీగా ఆ అమ్మాయి నుంచి యూజీ హ్యాండ్ ని విడిపించేస్తాడు. ఇక యూజీకి అయితే వాడు చేయాల్సిన వర్క్ గుర్తొచ్చి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు షాందే అయితే బెలూన్స్ తో డెకరేషన్ చేస్తూ ఉంటుంది. కానీ బోట్ అందకపోయేసరికి జియాంగ్ హెల్ప్ అడుగుతుంది. కానీ ఎత్తుకునేసరికి షాందే గుర్తొస్తుంది జియాంగ్ తనని ఇంతకు ముందు కూడా ఎత్తాడని. కానీ ఇది షాందే కళ లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా జియాంగ్ అయితే మనం డెకరేషన్ చాలా బాగా చేశాం కదా, ఫ్యూచర్ లో కూడా ఇలానే చేద్దాం అంటే షాందే ఏమో వెడ్డింగ్ డెకరేషన్ ని పుట్టబోయే బిడ్డ డెకరేషన్ ని ఊహించుకుంటూ ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటుంది. ఇంకొక వైపు జియాంగ్ అయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కలిసి డెకరేషన్ చేసి ఫొటోస్ తీసుకున్నట్టు ఊహించుకుంటాడు. ఇక రియాలిటీలో అదే శాందాకి ఒక బెలూన్ ఇచ్చి ఇది మిగిలిన బెలూన్ కన్నా డిఫరెంట్ అంటే శాంద ఏమో నాకు తెలుసు
ఇది లా కన్ఫెషన్ కోసమే కదా అంటే జియాంగ్ ఏమో కాదు, ఇందులో నా సోల్ ఉంది అంటాడు. ఇక గోచాన్ వాళ్ళు షాప్ కి వెళ్తారు, కానీ ఆ షాప్ నెక్స్ట్ 7 days వరకు కూడా క్లోజ్ అయి ఉంటుంది. ఇక మెయిన్ లీడ్స్ కి యూజీ కనిపించకపోయేసరికి వాళ్ళే పెయింటింగ్ చేస్తూ ఉంటారు. యూజీ కూడా అప్పుడే వచ్చి నేను చేసేస్తానని పొరపాటున పోస్టర్ మీద వాటర్ వేస్తాడు. యోయో వాళ్ళు కూడా పాత బ్యానర్ చిరిగిపోయిందని కొత్త దాని కోసం వస్తారు. గూజన్ వాళ్ళు అయితే కొత్త బ్యానర్ దొరకలేదని వస్తారు. శాంతి అయితే నిస్సంకోచ స్థితికి వెళ్ళిపోతుంది. యోయో అయితే యానివర్సరీ పోస్ట్ పోన్ చేయమని ప్రిన్సిపల్ని అడుగుతానంటుంది. ఇక జియాంగ్ అయితే నాకు తెలుసు ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే ఏం చేయాలని, నేను ప్లాన్ బిని కూడా రెడీ చేశాను. ఈ బ్యానర్లో ఒలిగిన వాటర్ చీరిగాల్లా ఉంది, మనం అలానే పెయింట్ చేసేద్దాం. ఇక చిరిగిపోయిన బ్యానర్ ఎవ్వరికీ కనిపించకుండా కుట్టేయమని గూజాన్తో డ్రామా క్లబ్ లో పడున్న పాత బ్యానర్స్ ని కూడా తీసుకురమ్మంటాడు. మనం వాటి మీద రీపెయింటింగ్ చేద్దామని. ఇక అందరూ కూడా ఎవరి పని వాళ్ళు రీస్టార్ట్ చేస్తుంటారు. కొందరు పోస్టర్స్ మీద పెయింటింగ్ వేస్తూ, కొందరు బ్యానర్స్ ని దొంగలిస్తుంటారు, చిరిగిన బ్యానర్స్ ని కుడుతుంటారు. శాంతి అయితే పాత బ్యానర్స్ మీద వైట్ పెయింట్ చేస్తుంటుంది. జియాంగ్ ఏమో పెయింట్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలసిపోయి ఉంటారు, కానీ నిద్దట్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతి అయితే వీళ్ళందరినీ చూస్తూ, మీరు ఈ రోజు నాతో ఉండకపోతే నేను ఈ పని కంప్లీట్ చేసి ఉండేదాన్నే కాదు, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం వల్ల నేను చాలా లక్కీ అని జియాంగ్ దగ్గరికి వెళ్ళి అతని ఐడియాస్ కి మనసులోని థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఇక అతని బ్యాగ్ లో ఒక ఫామ్ ని చూస్తుంది. డిఫరెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి తీసుకుని ఉంటాడు, కానీ సబ్మిట్ చేయలేకపోయేసరికి శాంతి కొంచెం ఫీల్ అవుతుంది. జియాంగ్ తన కోసమే ఎలాంటి యాక్టివిటీలోనూ పార్టిసిపేట్ చేయలేదని. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.